లైఫ్లో కొన్ని రోజులుంటాయి. మనం స్ట్రాంగ్గా ఉండాలని ట్రై చేస్తాం, కానీ లోపల కొంచెం హెవీగా ఉంటుంది. మనం కరెక్ట్గా ఆలోచిస్తున్నామో లేదో కూడా అర్థం కాదు. ఒక టైంలో కొన్ని విషయాలు ఎలా అర్థం చేసుకోవాలో నాకు క్లారిటీ ఉండేది కాదు. అప్పుడు నాకు తెలీదు ఇలా అనిపించడం, ఫీల్ అవ్వడం ఓకేనా కాదా అని. కానీ తర్వాత కొన్ని బుక్స్, కొన్ని అబ్జర్వేషన్స్ ద్వారా మనం ఫీల్ అయ్యే చాలా ఎమోషన్స్ నార్మలే, ఓకే, ఇలా కూడా ఆలోచించవచ్చు, ఇలా కూడా ఫీల్ అవ్వచ్చు అని అర్థమైంది. ఆ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది. సిచ్యుయేషన్స్ని చూసే విధానం మారింది. అవే ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. ఇది యాక్చువల్గా థెరపీ కాదు, కానీ మనం ఇలా ఫీల్ అవ్వడం నార్మలే అని ఎవరైనా చెప్పినప్పుడు వస్తుంది కదా రిలీఫ్, అలా ఉంటుంది. సో మీ లైఫ్లో ఇప్పుడైనా ఎప్పుడైనా మనసులో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే జస్ట్ రిలాక్స్ అయ్యి ఈ వీడియో వినండి. మనం ఈరోజు ఒకటే చెప్పుకుందాము, ఇట్స్ ఓకే, ఏం పర్లేదు. అండ్ ఈ వీడియో కొంచెం స్పెషల్. ఒక వీడియో కాదు, 2 పార్ట్స్ ఉంటాయి. ఇవి కొంచెం డీప్ పాయింట్స్ కాబట్టి 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్లో కొన్ని ఇట్స్ ఓకే మూమెంట్స్ గురించి మాట్లాడుకుందాం, మిగతావి సెకండ్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇట్స్ ఓకే టు డిసప్పాయింట్ అదర్స్. డిసప్పాయింట్మెంట్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. మనకి కలిగే డిసప్పాయింట్మెంట్ అయినా, మన వల్ల ఇతరులకి కలిగే డిసప్పాయింట్మెంట్ అయినా. జనరల్గా మనకి ఇంకొకరిని డిసప్పాయింట్ చేయడం తప్పు అనే ఫీలింగ్ ఉంటుంది. అమ్మో వాళ్ళు డిసప్పాయింట్ అవుతారేమో అనే భయం ఉంటుంది. కానీ ఓవర్ ద టైం నేను రియలైజ్ అయింది ఏంటంటే, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం డిసప్పాయింట్ అవ్వడం కానీ, మన వల్ల ఇతరులు డిసప్పాయింట్ అవ్వడం కానీ పూర్తిగా అవాయిడ్ చేయలేం. ఎందుకంటే డిసప్పాయింట్మెంట్ అనేది లైఫ్లో భాగం. మనం ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు అని అన్నీ అడ్జస్ట్ అవుతూ ఉంటే మనల్ని మనం డిసప్పాయింట్ చేస్తూనే ఉండాలి. ఒక టైంకి మనకి ఫ్రస్ట్రేషన్, జీవితం మీద విరక్తి రావచ్చు. మనం మనలా ఉండాలన్నా, మనం చెప్పాలి అనుకున్నది చెప్పాలన్నా, మన వాల్యూస్ని ఫాలో అవ్వాలి అన్నా, ప్రశాంతంగా బ్రతకాలన్నా అప్పుడప్పుడు ఇతరులని డిసప్పాయింట్ చేయాల్సి వస్తుంది. డిసప్పాయింట్ చేస్తున్నామంటే వాళ్ళని కావాలని హర్ట్ చేస్తున్నామని కాదు, మన వాల్యూస్ ప్రకారం నిర్ణయాలు తీసుకుంటున్నాం అంతే. పేరెంట్స్గా కూడా మన పిల్లల్ని కొన్నిసార్లు డిసప్పాయింట్ చేయాల్సి వస్తుంది. చాలా కష్టమైనా సరే వాళ్ళకి లాంగ్ టర్మ్లో మంచి జరగాలి అంటే కొన్నిసార్లు నో చెప్పక తప్పదు. ఇతరుల్ని డిసప్పాయింట్ చేయడం అంటే వాళ్ళకేదో అన్యాయం చేయట్లేదు, వాళ్ళని డేంజరస్ సిచ్యువేషన్లో పెట్టట్లేదు. డిసప్పాయింట్మెంట్ అనేది హ్యాండిల్ చేసుకోగలిగిన ఒక ఫీలింగ్ మాత్రమే. కాబట్టి ఎప్పుడైనా ఎవరినైనా డిసప్పాయింట్ చేయాల్సి వస్తే గిల్టీగా ఫీల్ అవ్వక్కర్లేదు. కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్న ఆ ఫీలింగ్ని కొంచెం ఓపికగా యాక్సెప్ట్ చేసి హోల్డ్ చేయడం నేర్చుకోవాలి. అండ్ ఈ సందర్భంగా చెప్పాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మన యాక్షన్స్ మన కంట్రోల్లో ఉంటాయి, కానీ దానికి ఇతరులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మన కంట్రోల్లో లేదు. వాళ్ళ ఫీలింగ్స్ని మనం కంట్రోల్ చేయలేం. వాళ్ళ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ వాటిని హ్యాండిల్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ కాదు. అలా అని అవతల వాళ్ళ ఫీలింగ్స్ మనకు అనవసరం అని కాదు. వీలైనంత డిసప్పాయింట్ చేయకూడదని అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి తప్పదు. అండ్ దట్స్ ఓకే. నేను ఈ విషయం రియలైజ్ అయిన తర్వాత కొన్ని ఒపీనియన్స్ని ఓపెన్గా షేర్ చేయగలుగుతున్నాను, కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకోగలుగుతున్నాను. అండ్ ఒకవేళ నా వల్ల కొంతమంది డిసప్పాయింట్ అయినా సరే ఇట్స్ ఓకే, ఏం పర్లేదు అని అనుకోగలుగుతున్నాను. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇట్స్ ఓకే టు క్రై. ఏడవడం అనేది మన బాడీ అండ్ మైండ్కి హెల్ప్ చేసే విషయం, కానీ దాన్ని మనం ఎంత బ్యాడ్గా ట్రీట్ చేస్తామో. హే ఏడుస్తున్నావా అని షాక్ అవుతాం. ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా అంటాం. ఏడవకు ఏడవకు అని బతిమలాడతాం. పిల్లలనైతే ఆపే, ఏడు పాపే అని తిడతాం. అబ్బాయిలు ఏడుస్తారా, నువ్వు స్ట్రాంగ్ కాదా అని దాన్ని ఒక వీక్నెస్ లాగా ట్రీట్ చేస్తాం. కానీ ఏడవడం అనేది మన బాడీ మన ఎమోషన్స్ని ప్రాసెస్ చేసే విధానం. యూజువల్లీ ఏడ్చిన తర్వాత మన బాడీ స్లోగా కామ్ అవుతుంది. మనకి ఎమోషనల్గా ఏదైనా జరిగినప్పుడు మనకి న్యాచురల్గా కన్నీళ్ళు వస్తాయి. అవి మన బాడీని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. కానీ ఆ ఫీలింగ్తో చాలాసేపు స్టక్ అయిపోకుండా మెల్లగా బయటికి రావడానికి ట్రై చేయాలి. మనం ఏడుపు ఆపుకోవడం, వేరే వాళ్ళ ఏడుపుని ఆపడం అంటే మన బాడీ రిలీజ్ చేయాలి అనుకున్న పెయిన్ని ఆపినట్టే. ఏడవడం మనకి చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలకైతే అదొక వే ఆఫ్ కమ్యూనికేషన్ కూడా. సో ఎవరైనా ఏడుస్తున్నారు అంటే ఏడవనివ్వండి. ఏడుస్తున్నారని కంగారు పడిపోకుండా వాళ్ళు ఏడవడానికి స్పేస్ ఇస్తే వాళ్ళు మీతో ఇంకా సేఫ్గా ఫీల్ అవుతారు. కావాలంటే ఐఎమ్ దేర్ అన్నట్టుగా వాళ్ళతో పాటు కూర్చోండి. ఫిజికల్ టచ్ ఆర్ హగ్తో ఓదార్చండి. అలానే కన్నీళ్ళ వెనకాల చాలా కారణాలు ఉంటాయి, బాధ ఒక్కటే కాదు.
ఎక్సైట్ అయినప్పుడు, నీ ఎఫర్ట్స్ని ఎవరైనా గుర్తించినప్పుడు, భయం వేసినప్పుడు, ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకే ఏడుపొస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉన్నా ఎందుకో కొన్ని డేస్లో ఊరికే ఏడుపొస్తూ ఉంటుంది. ఏడుపుని వీక్నెస్గా చూడకండి. కన్నీళ్ళని మనం ఫోర్స్ చేసి తెప్పించలేం, అలానే ఆపకూడదు కూడా. సో ఏడుపు వస్తుంటే ఏడవండి. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే మాత్రమే కాదు, అవసరం కూడా. అందరి ముందు ఏడవలేకపోతే ప్రైవేట్ స్పేస్లో ఏడవండి. లెట్ ద టీయర్స్ ఫ్లో. అది థెరపీ లాగా వర్క్ చేస్తుంది. మీ బాడీ మీకు థ్యాంక్స్ చెప్తుంది. నాకు జనరల్గా ఏడుపు రావడం తక్కువే, కానీ వచ్చినప్పుడు అందరి ముందు ఏడవడం ఇష్టం ఉండదు. ప్రైవేట్ స్పేస్లో ఏడుస్తాను. అండ్ నేను ఏడవడం ఏమో, కానీ ఎంతైనా మన లైఫ్లో మన క్లోజ్ పీపుల్ ఏడవడం చూడలేము. కానీ మనం చూడలేము అని వాళ్ళ ఏడుపుని ఆపమండం మన స్వార్థమే అవుతుంది. ఇప్పుడు నేను ట్రై చేస్తున్న చేంజ్ ఏంటి అంటే, ఏడవకు అని చెప్పడం కాకుండా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం అండ్ సమ్టైమ్స్ సైలెంట్గా వాళ్ళ పక్కన ఉండడం కూడా సరిపోతుంది. అదే నేను ట్రై చేస్తున్నాను. నెక్స్ట్, ఇట్స్ ఓకే టు మేక్ మిస్టేక్స్. తప్పులు జరగడం సహజం, ఏం పర్లేదు. ఈ మాటలు మన చిన్నప్పుడు మన పేరెంట్స్ వీలైనన్ని సార్లు చెప్పి ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. మనిషి అన్నాక తప్పులు చేయడం చాలా న్యాచురల్. ఎప్పుడు ఎలాంటి తప్పు చేస్తామో మన కంట్రోల్లో లేదు, కానీ తప్పు చేశాక ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది మన చేతుల్లో ఉంది. ఫస్ట్, నువ్వు చేసిన మిస్టేక్కి నిన్ను నువ్వు క్షమించుకో. నిన్ను నువ్వు తిట్టుకోవడం వల్ల ఏ లాభం లేదు. కొన్నిసార్లు మన లోపల మన వాయిస్ చాలా హార్ష్గా ఉంటుంది. ఎందుకు ఇలా చేశాను, నా వల్ల ఏది సరిగ్గా జరగదు అని. కానీ నిజమేంటంటే నువ్వు తప్పు చేసావు అంతే, టోటల్గా నువ్వు తప్పు అని కాదు. నెక్స్ట్, నువ్వు చేసిన మిస్టేక్కి బాధ్యత తీసుకో. నీ తప్పుని తప్పు అని ఒప్పుకోలేకపోతే అంతకంటే తప్పు ఇంకోట్లేదు. నీ తప్పుల్ని ఒప్పుకోకుండా డిఫెండ్ చేసుకుంటే దాని నుంచి నేర్చుకునే అవకాశాన్ని కోల్పోతావు. మిస్టేక్ చేసినప్పుడు నాలో ఏం ప్రాబ్లం ఉంది అని క్వశ్చన్ చేసుకునే బదులు నేను దీని నుంచి ఏం నేర్చుకోగలను అని అడగడం స్టార్ట్ చేయాలి. అప్పుడే గిల్ట్ గ్రోత్గా మారుతుంది. నేనైతే ఇలా మిస్టేక్స్ చేయడం ఓకే అని నిజంగా యాక్సెప్ట్ చేసినప్పుడు కొంచెం ధైర్యంగా చేయాలి అనుకున్న వాటికి స్టెప్స్ తీసుకోగలిగాను. సరిగ్గా హ్యాండిల్ చేయలేనేమో, చెడగొట్టేస్తానేమో, ఇలాంటి భయాల్ని తగ్గించుకోగలిగాను. అండ్ ఏదైనా ప్రయత్నించడం ముఖ్యం, తప్పులు జరిగినా పర్లేదు, ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు అని తెలుసుకున్నాను. సో మై ఫ్రెండ్, ఇట్స్ ఓకే టు మేక్ మిస్టేక్స్. నెక్స్ట్, రీజన్స్ ఏమైనా కానీ కొన్ని రిలేషన్షిప్స్ లాంగ్ లాస్టింగ్ ఉండవు, మధ్యలోనే ఎండ్ అయిపోతాయి. అండ్ దట్స్ ఓకే. ఒక రిలేషన్షిప్ సక్సెస్ అని డిసైడ్ చేసేది అది ఎంత కాలం ఉంది అని కాదు, ఆ రిలేషన్షిప్లో మనం ఏమి అనుభవించాం, ఏం నేర్చుకున్నాం, మనం ఎలా మారాం అనేది. కొన్ని రిలేషన్షిప్స్ మన లైఫ్లో చాలా కాలం ఉంటాయి కానీ మనల్ని డ్రైన్ చేస్తాయి. ఇంకొన్ని చాలా తక్కువ టైం ఉంటాయి కానీ మనల్ని మార్చేస్తాయి. సో లెంత్ కాదు, ఇంపాక్ట్ ఇంపార్టెంట్. మనం చాలాసార్లు అనుకుంటాం ఇది ఎండ్ అయిపోయిందంటే ఫెయిల్యూరా అని, కానీ ప్రతి రిలేషన్షిప్కి ఒక రోల్ ఉంటుంది, ఒక ఫేజ్ ఉంటుంది, ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. అవి కంప్లీట్ అయ్యాక ఆ రిలేషన్షిప్ కూడా న్యాచురల్గా ఎండ్ అవ్వచ్చు. అది ఫెయిల్యూర్ కాదు, అది కంప్లీషన్. కొన్ని రిలేషన్షిప్స్ మనకి హ్యాపీనెస్ని ఇస్తాయి, కొన్ని లెసన్స్ని ఇస్తాయి. రెండు కూడా లైఫ్లో ఈక్వల్గా ఇంపార్టెంటే. కాబట్టి ఒక రిలేషన్ ఎండ్ అయింది అంటే అది వేస్ట్ అని ఫీల్ అవ్వకండి. అది ఒక పార్ట్ ఆఫ్ జర్నీ మాత్రమే, ఒక చాప్టర్ మాత్రమే. అండ్ దట్ ఈజ్ ఓకే, ఏం పర్లేదు. నేనైతే ఈ విషయం రియలైజ్ అయ్యాక కొంతమందిని క్షమించగలిగాను, సెపరేషన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేయగలిగాను, కొన్ని మెమరీస్ని పెయిన్గా కాకుండా ఒక మంచి ఫేజ్ లాగా చూడగలిగాను. ఎవరిని బ్లేమ్ చేయకుండా నా జర్నీలో వాళ్ళకి ఉన్న ప్లేస్ని రెస్పెక్ట్ చేయగలిగాను. నెక్స్ట్, ఇట్స్ ఓకే టు హ్యావ్ లెస్ ఫ్రెండ్స్ ఆర్ నో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తక్కువ ఉన్నారు అని అనుకుంటున్నారా, లేదా అసలు ఫ్రెండ్స్ లేరు అని ఫీల్ అవుతున్నారా? చాలాసార్లు మన మైండ్లో ఒక డౌట్ వస్తుంది, నాలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని. అండ్ సొసైటీ కూడా అలా చూపిస్తుంది, ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటేనే హ్యాపీ అని, బిజీ సోషల్ లైఫ్ ఉంటేనే కంప్లీట్ అని. కానీ నిజమేంటంటే తక్కువ ఫ్రెండ్స్ ఉండడం ప్రాబ్లం కాదు, ఒక్కళ్ళమే ఉండడం కూడా తప్పు కాదు. కొన్ని ఫేజెస్లో మనతో మనకి టైం కావాలనిపిస్తుంది, కొన్ని రిలేషన్షిప్స్ నుంచి డిస్టెన్స్ కావాలి అనిపిస్తుంది, లేదా మనం చేంజ్ అవుతున్నప్పుడు మన సర్కిల్ కూడా మారిపోతుంది. అలానే మన ఉన్న ఎన్విరాన్మెంట్ అండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దట్ ఈజ్ ఓకే. ఫ్రెండ్స్ కౌంట్ ఇంపార్టెంట్ కాదు, మనం ఎవరితో నిజంగా కనెక్ట్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక్కోసారి 10 మంది ఉంటారు కానీ లోన్లీనెస్ ఉంటుంది, ఇంకోసారి ఒక్కరు కూడా లేకపోయినా ప్రశాంతంగా ఉంటుంది. సో ఒంటరిగా ఉండడం అనేది లోన్లీ అని కాదు. కానీ ఒక్క విషయం మాత్రం మనం హానెస్ట్గా చూసుకోవాలి, నిజంగా మనకి కనెక్షన్ కావాలా,
లేదా హర్ట్, ఫియర్, ఇన్సెక్యూరిటీ వల్ల మనం దూరంగా ఉంటున్నామా? ఎందుకంటే మనకి ఎవరైనా కావాలి అనిపిస్తే ఆ ఫీలింగ్ని ఇగ్నోర్ చేయకూడదు. స్లోగా ఒక స్మాల్ కాన్వర్జేషన్, ఒక జెన్యూన్ కనెక్షన్ బిల్డ్ చేసుకోవచ్చు. సో తక్కువ ఫ్రెండ్స్ ఉండాలి, ఎక్కువ ఫ్రెండ్స్ ఉండాలి అని లైఫ్లో రూల్స్ ఏమీ లేవు. నీ మనసుకి ఏమనిపిస్తుందో దాని ప్రకారం ఫాలో అవ్వు. కొంతమందికి ఎక్కువ మందితో కనెక్ట్ అవ్వడం ఇష్టం, కొంతమందికి తక్కువ మంది సరిపోతారు, ఇంకొంతమందికి ఒక్కరే ఉండడం ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ నేచర్ ఏంటి, మీ హార్ట్కి ఏది కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని ఫాలో అవ్వండి. ఏం పర్లేదు, చేజింగ్ అవసరం లేదు. అలానే జనరల్గా మనం ఫ్రెండ్స్ అంటే సెపరేట్గా ఒక కేటగిరీ అనుకుంటాం, కానీ ప్రతి మంచి రిలేషన్షిప్లో ఫ్రెండ్షిప్ ఉంటుంది. అది రిలేటివ్స్ అయినా, కజిన్స్ అయినా, స్పౌస్ అయినా. సో మీకు ఎక్కువ ఫ్రెండ్షిప్స్ కావాలి అంటే క్రియేట్ చేసుకోండి, కానీ నా లైఫ్లో ఫ్రెండ్స్ ఉండాలి అని ప్రెషర్ ఫీల్ అవ్వకండి. నీ జర్నీలో ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా అది కూడా ఒక ఫేజ్ మాత్రమే, అండ్ దట్ ఈజ్ ఓకే, ఏం పర్లేదు. నా విషయానికి వస్తే నా ఓల్డ్ ఫ్రెండ్స్తో టచ్లో ఉంటూ కనెక్ట్ అవుతూనే ఉంటాను, కానీ నాకంత డీప్ క్లోజ్ ఫ్రెండ్షిప్స్ లేవు. చిల్ అవ్వడానికి ఒక పెద్ద గ్రూప్ కూడా ఏమీ లేదు. అలా అని ఎవరితోనూ కనెక్ట్ అవ్వనని కాదు, ఐఎమ్ ఓపెన్ టు గుడ్ కనెక్షన్స్ అండ్ గుడ్ కాన్వర్జేషన్స్. కానీ ఇప్పుడు నా లైఫ్లో ఉన్న ఈ ఫేజ్లో నేను ఇలా కంఫర్టబుల్గానే ఉన్నాను. ఫ్రెండ్షిప్స్ కాకుండా నా హస్బెండ్, పేరెంట్స్, క్లోజ్ ఫ్యామిలీలో నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ బుక్స్ కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్స్. అలానే మీలాంటి సబ్స్క్రైబర్స్తో కనెక్ట్ అవ్వడం కూడా ఒక మంచి కనెక్షన్గా ఫీల్ అవుతాను. అండ్ ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. నెక్స్ట్, ప్రతి క్షణం ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండక్కర్లేదు. ఇట్స్ ఓకే, టేక్ యువర్ టైం. ఈ ఫోన్స్ ఎప్పుడైతే మనతో కంటిన్యూస్గా ఉంటున్నాయో మన లైఫ్లో ఒక ప్రెషర్ పెరిగిపోయింది. మెసేజ్ వచ్చిన వెంటనే రిప్లై ఇవ్వాలి, కాల్ వచ్చిన వెంటనే లిఫ్ట్ చేయాలి అని. కానీ ప్రతిసారి అది పాసిబుల్ కాదు. కొన్నిసార్లు మనం ఇంపార్టెంట్ విషయాలు డీల్ చేస్తూ ఉంటాం, ఇంకా కొన్నిసార్లు మన మైండ్కి రెస్ట్ అవసరం ఉంటుంది. ఆ టైంలో అందరికీ రెస్పాండ్ అవ్వాలి అని ట్రై చేస్తే మనం అలసిపోతాం. ప్రతిదీ అర్జెంటుగా డీల్ చేయక్కర్లేదు. సందర్భాన్ని బట్టి కొన్ని విషయాల్ని, మనుషుల్ని వెయిట్ చేయించవచ్చు, ఏం పర్లేదు. నిజంగా అర్జెంట్ అయితే మనకి రీచ్ అవుతుంది, డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. ఇమీడియట్ రిప్లై అంటే కేర్ అని కాదు, లేట్ రిప్లై అంటే నెగ్లెక్ట్ అని కాదు. అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. వంట చేస్తున్నప్పుడు, పిల్లలతో ఉన్నప్పుడు, లేక మనం టయర్డ్గా ఉన్నప్పుడు కొన్ని కాల్స్ తర్వాత మాట్లాడొచ్చు. ఎవరైనా ప్రాబ్లం షేర్ చేసినప్పుడు కూడా వెంటనే అడ్వైజ్ ఇవ్వకుండా కొంచెం టైం తీసుకుని కామ్గా రెస్పాండ్ అవ్వచ్చు. కొన్ని మెసేజెస్ ఇమీడియట్గా రిప్లై ఇవ్వకపోతే యాక్చువల్గా బెటర్గా ఆన్సర్ చేయగలుగుతాం. కొన్నిసార్లు మనం రిప్లై డిలే చేస్తే వాళ్ళకు కూడా ఆలోచించడానికి టైం దొరుకుతుంది. సో ప్రతి క్షణం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండలేకపోవడం తప్పు కాదు. ఇట్స్ ఓకే, కొంచెం టైం తీసుకో. నాకు ఒక ఫ్రెండ్ అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటుంది, తన విషయాలు చెప్తూ ఉంటుంది. ఎప్పుడైనా తన కాల్ వచ్చినప్పుడు నేను బిజీగా ఉంటే ఆ కాల్ని లిఫ్ట్ చేయను, అది క్యాజువల్ టాక్ కోసం అని తెలుసు. సో తనకి మళ్ళీ కాల్ చేస్తానని మెసేజ్ చేస్తాను, తర్వాత కాల్ చేస్తాను. అలానే మూవీ చూస్తున్నప్పుడు ఫ్రెండ్ ఏదో క్యాజువల్గా మెసేజ్ చేసింది అనుకోండి, మూవీ చూడ్డాన్ని మల్టీ టాస్క్ చేస్తూ రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, మూవీ అయ్యాక కూడా ఇవ్వచ్చు. ఇలాంటివి నేను ఫాలో అవుతూ ఉంటాను. సో అవన్నమాట ఈ పార్ట్లో మీతో షేర్ చేయాలనుకున్న ఇట్స్ ఓకే మూమెంట్స్. మనం ప్రతిసారి స్ట్రాంగ్గా ఉండలేకపోవచ్చు, కొన్ని రోజులు ఏం పర్లేదు అని అనుకోవడం కూడా ఒక స్ట్రెంగ్త్. మనకి మనమే సపోర్ట్ ఇచ్చుకోవడం అదే నిజమైన స్ట్రెంగ్త్. మీ లైఫ్లో ఇప్పుడు ఏదైనా హెవీగా ఉంటే కొంచెం ఆగి ఈరోజు విన్నవి ఆలోచించండి. ఈ విషయాలు ఇంకా ఎంగేజ్లోనే ఎవరైనా నాకు చెప్పుంటే బాగుండేది అని అనిపించింది. ఇప్పటికైనా తెలుసుకున్నందుకు, మీకు ఇలా వీడియో ద్వారా షేర్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా, సాటిస్ఫైడ్గా అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, నాకు డబుల్ హ్యాపీనెస్ని ఇస్తుంది. అలానే ఏ పాయింట్కి మీరు బాగా కనెక్ట్ అయ్యారు, మీ లైఫ్లో ఏ విషయానికి ఇట్స్ ఓకే అనుకోవాలి అని అనిపిస్తుంది అనేది షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్, కామెంట్స్, లవ్ అండ్ సపోర్టే నాకు మోటివేషన్. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. కొన్నిసార్లు మనసు నొప్పించే విషయాలే మన కళ్ళను తెరిపిస్తాయి. ఇంకొన్ని ఇట్స్ ఓకే అనుకోవాల్సిన ఫీలింగ్స్ అండ్ సిచ్యుయేషన్స్ గురించి పార్ట్ 2లో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ జెంట్లీ రిమైండ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ఓకే, ఏం పర్లేదు, అండ్ జీవితమస్తు.